నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలు గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి వరుస షాకులు ఇస్తున్న టీఎంసీ తిరుగుబాటు వర్గాలు ఇప్పుడు ఆమెను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించడం పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో దీదీ రాజకీయ సన్యాసం చేస్తారా అంటే ఆమె గత చరిత్ర, ఆమె వ్యూహ రచన శైలిని చూస్తే అది అంత ఈజీ కాదని తెలుస్తోంది. అసలు దీదీ రాజకీయ ప్రస్థానం ఏంటి? టీఎంసీ తిరుగుబాట్లపై ఆమె రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో దూకుడుకు, పట్టుదలకు, మొండితనానికి ఆమె పెట్టింది పేరు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ గడ్డకే పరిమితం అయినప్పటికీ మమతా బెనర్జీ మాత్రం దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆమె ఎలాంటి సవాలునైనా ఢీకొట్టే సహకారి అని చెప్పాలి. అందుకే ఆమె రాజకీయ జీవితమంతా సవాళ్లు, విజయాలతోనే నిండి ఉంటుంది. 34 ఏళ్ల లెఫ్ట్ పాలనను ఒంటి చేత్తో కూల్చి అధికారంలోకి వచ్చిన స్ట్రీట్ ఫైటర్. ఓటములు, తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. అందుకే మమతా బెనర్జీ ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ పడిలేచే కెరటంలా తిరిగి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షోభ సమయాల్లో వెనకడుగు వేయడం కంటే ఎదురు తిరిగి నిలబడటమే ఆమె ప్రత్యేకత. ఆమె నైజం కూడా. దేశంలో ఎమర్జెన్సీ చీకట్లు అలుముకున్న సమయంలో కోల్కతాలోని కాలేజ్ స్ట్రీట్ సాక్షిగా 20 ఏళ్ల వయసులోనే ఒక సంచలనం నమోదు చేశారు దీదీ. గాంధేయవాది జయప్రకాష్ నారాయణ్ ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్న ఆమె ఏకంగా బ్యానెట్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. నిజానికి ఆ ధైర్యమే ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చాయని చెప్పాలి. మమతా బెనర్జీ 1955 జనవరి 5న కోల్కతాలో మధ్యతరగతి బెంగాలీ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు గాయత్రీదేవి, ప్రోమిలేశ్వర్ బెనర్జీ. ఆమె 17 ఏళ్ల వయసులో తండ్రి అనారోగ్యంతో మరణించగా తల్లి 2011లో కన్నుమూశారు. మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు. అయితే ఆమెకి 6గురు సోదరులు ఉన్నారు. అమితాబ్ బెనర్జీ, కాళీ బెనర్జీ, అజిత్ బెనర్జీ, గణేష్ బెనర్జీ, సమీర్ బెనర్జీ, బాబెన్ బెనర్జీ. వీరిలో అమిత్ బెనర్జీ కుమారుడే అభిషేక్ బెనర్జీ. అతను దీదీకి చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇక మమతా బెనర్జీ విద్యాభ్యాసం విషయానికి వస్తే చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ దీదీ ఉన్నత చదువులు చదివారు. 1970లో ఆమె శిశు బంధు శిశు శిక్షాలయ నుండి హ్యామర్ సెకండరీ బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత 1979లో జోగ్మాయాదేవి కాలేజీ నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుండి ఇస్లామిక్ చరిత్రలో మాస్టర్ డిగ్రీని పొందారు. అలాగే శ్రీ శిక్షాయతన్ కాలేజీ నుండి బీఈడీ కంప్లీట్ చేసిన మమతా బెనర్జీ 1982లో కోల్కతా విశ్వవిద్యాలయంలోని జోగెట్ చంద్ర చౌదరి న్యాయ కళాశాల నుండి న్యాయ పట్టా పొందారు. ఆ తరువాత భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆమెకు కలకత్తా యూనివర్సిటీ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని ప్రదానం చేసి గౌరవించింది. మమతా బెనర్జీ రాజకీయ జీవితం విషయానికి వస్తే ఆమె పొలిటికల్ జర్నీ 1970 దశకంలో మొదలైంది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు మాత్రమే. 1974లో ఆమె కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగంలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రెండేళ్లలోనే అంటే 1976లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ఆ తర్వాత దీదీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1984లో జాదవ్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసిన ఆమె కమ్యూనిస్టు దిగ్గజ నేత సోమనాథ్ చటర్జీని ఓడించారు. యువ పార్లమెంట్ సభ్యుల్లో ఒకరిగా చేరారు. 1991లో మళ్లీ లోక్సభకు ఎన్నికయ్యాక ఆమె పలు కేంద్ర మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. 1997లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో విభేదాలు రావడంతో అందులో నుంచి బయటకు వచ్చేశారు. ఈ క్రమంలోనే 1998లో ముకుల్ రాయ్తో కలిసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఏడాది ఎన్డీఏలో చేరిన ఆమె కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయ్యారు.
ఇక 2011లో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె ఆ రాష్ట్ర తొలి మహిళా సీఎంగా రికార్డు సృష్టించారు. నిజానికి ఇదేం సాధారణ గెలుపు కాదు. ఎందుకంటే 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు చెక్ పెడుతూ ఆమె అధికార పగ్గాలను చేజిక్కించుకున్నారు. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో టీఎంసీ కూటమి 227 సీట్లను గెలుచుకుంది. అప్పటి నుంచి సుమారు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి సీట్లోనే కూర్చున్నారామె. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు. ఈ పరాజయం తరువాత టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. కొన్ని రోజుల కిందట మొత్తం 80 మంది పార్టీ ఎమ్మెల్యేలలో 58 మంది రితాబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించారు. అలాగే పార్లమెంట్లోనూ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభలోని 28 మంది టీఎంసీ ఎంపీల్లో 20 మంది గ్రూపుగా ఏర్పడి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యారు. వీరంతా కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. మమతా బెనర్జీ ఈ షాక్ నుంచి పూర్తిగా తేరుకోకముందే టీఎంసీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రితాబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా కలిసి దీదీని పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. అంతేకాదు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత దీదీ స్థానంలో టీఎంసీ కొత్త చైర్పర్సన్ గా హౌరా సెంట్రల్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉండగా 2022లో ఏర్పాటైన కమ్యూనిటీ గడువు ముగిసినప్పటికీ కొత్త కమిటీ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ సమయంలోనే దీదీని పార్టీ నుంచి పూర్తిగా దూరం చేయలేదని, ఆమె కోరుకుంటే ప్రధాన సలహాదారుగా ఉండొచ్చని తిరుగుబాటు వర్గం వ్యాఖ్యానించడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు ఇది కేవలం రాజకీయ తిరుగుబాటులా కనిపించినప్పటికీ అసలు పోరు ఎలక్షన్ కమిషన్ వద్ద జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలైన తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది? పార్టీ గుర్తుపై హక్కు ఎవరికి? తిరుగుబాటు వర్గం బలమెంత? మమతా బెనర్జీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే నమ్మిన వారే నట్టేట ముంచడంతో ఆమె రాజకీయ సన్యాసం చేస్తారా అనే మరో ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. కానీ దీదీ అంత సులువుగా ఓటమిని అంగీకరించారు. ఇక రాజకీయాల నుంచి తప్పుకునే ఛాన్స్ కూడా లేదనే చెప్పాలి. ఆమె నైజం ప్రకారం చట్టపరమైన పోరాటాలు చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనాదరణ పొంది మళ్లీ విజయం సాధించాలని వ్యూహ రచన చేస్తారు. మరి బెంగాల్ రాజకీయాల్లో దీదీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా? టీఎంసీని దక్కించుకుంటారా? బెంగాల్ రాజకీయాలు ఎలా మారబోతున్నాయనేది వేచి చూడాల్సిందే మరి.